Hello friends, welcome back to my channel. It's me, sharmijasmine. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పైథాన్లో పిరమిడ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు స్టార్ ప్రోగ్రామ్ అనేది చూద్దాము. లాస్ట్ టైం మనము రెక్టాంగిల్ ఇన్వర్టెడ్ అండ్ నార్మల్గా ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు పిరమిడ్ చూద్దాం. సో దానికోసం ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే, గివెన్ ఏ నెంబర్ ఎన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ పిరమిడ్ ఆఫ్ ఎన్ రోస్ యూజింగ్ స్టార్స్. సో ఇక్కడ ఎన్ రోస్ ఇస్తారు. సో ఆ ఎన్ రోస్ లో మనం పిరమిడ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలన్నమాట. దేర్ ఈజ్ ఏ స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ స్టార్. ఆఫ్టర్ ఎవ్రీ స్టార్ పక్కన ఒక స్పేస్ ఉంటుంది అని చెప్తున్నారు. సో అవుట్పుట్ అనేది ఇలా మనం ఏదైతే ఇస్తామో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఎన్ 4 అయితే ఇలా ఫోర్ స్టార్స్ లో నాకు పిరమిడ్ షేప్ రావాలి అని చెప్తున్నారు. సో నోట్ లో వచ్చేసి ద ఎంప్టీ బాక్స్ ఇండికేట్స్ ద 2 స్పేసెస్. అంటే ఇక్కడ ఏదైతే ఎంప్టీ బాక్స్ కనిపిస్తుందో ఈ ఎంప్టీ బాక్స్ మనకి 2 స్పేసెస్ తో ఈక్వల్ అని చెప్తున్నారు అనమాట. సో చూద్దాం. ఇప్పుడు నాకు ఇన్పుట్ కోసం నేను ఎన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఎన్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఇంటీజర్ అన్నారు కాబట్టి డైరెక్ట్ గా నేను ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ వీడియోలో అన్ని చెప్పుకున్నా బేసిక్స్ ఫర్ లూప్ ఎలా తీసుకోవాలి అనేసి. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను లూప్ తీసుకుంటున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. ఈ రేంజ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం నేను డీటెయిల్ గా ఫస్ట్ ప్రోగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో చేశాను. ఇన్ కేస్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. సో దట్ బాగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో నేను లూప్ తీసుకున్నాను ఫర్ ఐ ఇన్ రేంజ్. సో నేను దీన్ని ఈ ప్యాటర్న్ నాకు రావాలి అంటే నా వేలో నేను ఎలా చేశాను అనేది మీకు చెప్తున్నాను. సో నేను దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నా. ఈ రైట్ సైడ్ అంతా ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఒక పార్ట్ అండ్ ఈ రైట్ సైడ్ అంతా ఒక పార్ట్ గా చేసుకున్నా. సో నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కి ప్రోగ్రామ్ రాస్తాను. లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఏం రావాలి, ఇక్కడ మొత్తం స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేసెస్ కోసం నేను ఎవ్రీ స్పేస్ అంటే 2 స్పేసెస్ గా చెప్పారు కాబట్టి నోట్ లో. సో ఎంప్టీ బాక్స్ ఇండికేట్స్ ద 2 స్పేసెస్ అన్నారు కాబట్టి సో నేను 2 స్పేసెస్ తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకొని ఇంటూ ఆ స్పేసెస్ నాకు ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే n-i టైమ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ లో ఐ ఉందనుకోండి, ఎన్ లో 4 మైనస్ ఐ అంటే నాకు 3 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి ముందు. అంటే 3 into 2 6 స్పేసెస్ అనమాట. 1 2 3 4 5 6 వస్తాయి ఇక్కడ. సో అది తర్వాత ఆ స్పేసెస్ తర్వాత నాకు ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్ ఇంటూ ఎన్ని టైమ్స్, ఐలో ఎన్ని ఉంటే అన్ని టైమ్స్. సో ఐలో ఎంత, ఇప్పుడు ఐలో ఇది అనుకోండి. ఇప్పుడు నాకు ఐలో 1 ఉంటే 1 స్టార్, తర్వాత ఇది 2 స్టార్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 4 స్టార్స్ ఇది ప్రింట్ అవ్వాలి. సో అందుకని నేను ఐలో ఎంత ఉంటే అంత రావాలని ఇక్కడ ఐ మెన్షన్ చేశాను. సో ఒకసారి చెక్ చేద్దాము లెఫ్ట్ సైడ్ వచ్చిందో రాలేదో. ప్రింట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ అంటే చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్ వచ్చిందో రాలేదని. ఓకే, లెఫ్ట్ సైడ్ అయితే నాకు వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసింది. ఇంకా రైట్ సైడ్ ఇది రావాలి. ఓకే, సో దానికోసము నేను రైట్ సైడ్ అనే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఆ రైట్ సైడ్ ప్యాటర్న్ కోసం నాకు రైట్ సైడ్ వెంటనే నాకు స్టార్ ప్రింట్ అయిపోవాలి కాబట్టి స్టార్ ఇంటూ ఎన్ని టైమ్స్ అంటే ఐ టైమ్స్ తీసుకుంటున్నాను. అంటే ఐలో ఎంత ఉండాలో అన్ని టైమ్స్. ఐలో ఇప్పుడు 1 ఉంటే 1 స్టార్, ఇది 1 స్టార్, తర్వాత 2, తర్వాత 3 అలా. కాబట్టి సో ప్రింట్ చేసేసి ఫైనల్ గా నేను ఫైనల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సో ఈ లెఫ్ట్ సైడ్ ని ప్లస్ రైట్ సైడ్ ని కంబైన్ చేసి ఈ ఫైనల్ అనేది అవుట్పుట్ ని ప్రింట్ చేస్తాను అనమాట. ఫైనల్ ఇప్పుడు చూస్తే మనకు వచ్చింది, ఆల్మోస్ట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తే డిఫరెన్స్ చూద్దాము. ఇది అంటే ఈ స్టార్స్ ఎక్స్ట్రా వచ్చాయి కదా, ఈ మిడిల్ లో 1 రో ఉంది, బట్ ఇక్కడ 2 రోస్ వచ్చాయి అనమాట. సో అది ఎందువల్ల అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఐ ఇచ్చాం కాబట్టి, ఐ అంటే మనకి ఇప్పుడు మనకి రైట్ సైడ్ ట్రయాంగిల్ నాకు ఇక్కడ స్టార్ లేదు, ఈ 1 పక్కన స్టార్ లేదు. సో అక్కడ స్టార్ ప్రింట్ అయింది. సో అది రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ I-1 తీసుకోవాలన్నమాట. I-1 తీసుకున్నట్లయితే ఇప్పుడు చూద్దాం. ఓకే, సో వచ్చింది కదా. సో ఇదన్నమాట ఫైనల్ గా అవుట్పుట్ అయితే వచ్చేసింది.
సో అది పిరమిడ్. సో నేను చెప్పాను కదా ఇందాక, అంటే రివర్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో డైమండ్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి. సో ఇది రివర్స్ ఇండెక్సింగ్ అనమాట. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ జస్ట్ రివర్స్ ఇండెక్సింగ్ ఇస్తే n-1, 0, -1 ఇస్తే రివర్స్ ప్రింట్ అయిపోద్ది. అంటే అప్పుడు మనకు డైమండ్ షేప్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా డైమండ్ వచ్చింది కదా. సో అట్లా కాదు, నేను ఇలా రివర్స్ నెగిటివ్ స్టెప్ ఇవ్వకుండా నార్మల్గా లాజిక్ ట్రై చేస్తానంటే ఇంకా మంచిది కదా, మనకి లాజిక్ వస్తుంది. రివర్స్ ఎలా ట్రై చేయాలనేది కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఈ రోజు వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోతో మరో ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇది ఎవరికైనా షేర్ అవుతుంది, యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి వీడియోలు మీకు వస్తాయన్నమాట.